వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్. మనం డిఎస్సి పర్పస్ మీద ఇటు ఏపీ డిఎస్సి అవ్వచ్చు, లేదా తెలంగాణ డిఎస్సి అవ్వచ్చు, లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు ఉపయోగపడే విధంగా ఈ వీడియోని నేను రూపొందించడం జరుగుతుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇందులో భాగంగా ఈ వీడియోలో ఓవరాల్గా ఒక 20 బిట్స్ని తెలుసుకోబోతున్నా. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, అలాగే వీలైతే వీడి వాట్సాప్ గ్రూప్లకి షేర్ చేసి మీ వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకోండి. ఇది మీరు మనకి ఇచ్చేటటువంటి ఒక బోనస్ లాంటిది అన్నమాట. సరే, ఇకపోతే ఎన్ని అంగుళాలు ఒక అడుగు? మొదటి బిట్ నెంబర్ 1. ఎన్ని అంగుళాలు ఒక అడుగు? ఒక అడుగుకి ఎన్ని అంగుళాలు? సరైన సమాధానాన్ని గుర్తించండి. ఒక అడుగుకి ఎన్ని అంగుళాలు? జవాబు ఆప్షన్ 3, 12 అంగుళాలు, 12 ఇంచీలు ఒక అడుగు. బిట్ నెంబర్ 2. రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 2. డెసిబుల్ అన్నది దేనికి ప్రమాణం? డెసిబుల్ అనేది దేనికి ప్రమాణం? ధ్వని, కాంతి, ఉష్ణం, విద్యుత్తు. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1, ధ్వని. డెసిబుల్ అన్నది ధ్వనికి ప్రమాణం. మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3. విద్యుత్ ప్రవాహాన్ని కొలుచుటకు ప్రమాణం క్రింది వాటిలో ఏది? క్రింది వాటిలో విద్యుత్ ప్రవాహాన్ని కొలుచుటకు ప్రమాణం ఏది? సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3, ఆంపియర్ సరైనటువంటి జవాబు. నాలుగవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4. నాలుగవ బిట్. విద్యుత్ వలయంలో కెపాసిటర్ను ఎందుకు ఉపయోగిస్తారు? విద్యుత్ వలయంలో కెపాసిటర్ను ఎందుకు ఉపయోగిస్తారు? సరైన ఆప్షన్ని గుర్తించండి. విద్యుత్ వలయంలో కెపాసిటర్ను ఎందుకు ఉపయోగిస్తారు? జవాబు ఆప్షన్ 3, ఎలక్ట్రిక్ ఛార్జ్ను నిల్వ ఉంచేందుకు. ఎలక్ట్రిక్ ఛార్జ్ని నిల్వ ఉంచేందుకు విద్యుత్ వలయంలో కెపాసిటర్ని ఉపయోగిస్తారు. ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5. ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ సరాసరి దూరం దేనికి సమానం? ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ యొక్క సరాసరి దూరం దేనికి సమానం? ప్రశ్న మరొకసారి వినండి. ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ యొక్క సరాసరి దూరం దేనికి సమానం? సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 1, భూమి నుండి సూర్యునికి మధ్య దూరానికి సమానం. భూమికి సూర్యునికి మధ్య దూరంని ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ అని చెప్పి పేర్కొంటారు. ఆరో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 6. కాలానికి ప్రమాణం ఏది? కాలానికి ప్రమాణం. జవాబు ఆప్షన్ 2, సెకను. సెకను అనేది కాలానికి ప్రమాణం. ఏడో బిట్టు. మొట్టమొదట కాంతి స్వభావంని వివరించిన శాస్త్రవేత్త ఎవరు?
మొట్టమొదట కాంతి స్వభావంని వివరించిన శాస్త్రవేత్త క్రింది వారిలో ఎవరు? సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 న్యూటన్ సరైనటువంటి జవాబు. కాంతి స్వభావంని గురించి మొట్టమొదట వివరించిన శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్. 8వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 8. గ్రామ్ ఫోన్ని ఎవరు కనుక్కున్నారు? గ్రామ్ ఫోన్ అన్న పరికరంని ఎవరు కనుక్కున్నారు? సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 థామస్ ఆల్వా ఎడిసన్. తర్వాత 9వ బిట్ని పరిశీలన చేసినట్లయితే బిట్ నెంబర్ 9. ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం క్రింది వాటిలో ఏది? ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం. జవాబు ఆప్షన్ 1 మైక్రోఫోన్ సరైనటువంటి జవాబు. ఇప్పుడు నేను మైక్రోఫోన్ ద్వారానే నేను నా వాయిస్ని మీకు నేను ఇస్తున్నాను. మైక్రోఫోన్లో నేను వాయిస్ ఇస్తే నా ధ్వనిని మైక్రోఫోన్ క్యాచ్ చేసి కంప్యూటర్లోకి తీసుకువెళ్ళి యాంత్రిక శక్తిగా విద్యుత్ శక్తిగా మార్చుకొని అది మళ్ళీ మీకు అందిస్తుంది అన్నమాట. కాబట్టి ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం మైక్రోఫోన్. 10వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. బిట్ నెంబర్ 10. సముద్రం యొక్క లోతును కొలిచే సాధనం క్రింది వాటిలో ఏది? ఏ సాధనంతో సముద్రపు లోతులను కొలుస్తారు? జవాబు ఆప్షన్ 2 పాథోమీటర్ సరైనటువంటి జవాబు. 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 11. కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం? కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం? కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం? జవాబు ఆప్షన్ 4 ఖగోళ దూరంకు ప్రమాణం. ఖగోళ దూరానికి ప్రమాణము కాంతి సంవత్సరం. 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 12. బిట్ నెంబర్ 12 చూడండి. ఐఎన్ఎస్ తుషిల్ అన్నది ఇది భారతదేశపు యుద్ధ నౌక. ఇది ఒక బిట్టు. ఐఎన్ఎస్ తుషిల్ అన్నది భారతదేశపు యుద్ధ నౌక. దీన్ని హిందూ మహాసముద్రంలో జలాల పర్యవేక్షణకు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. హిందూ మహాసముద్రం జలాల్లో ఇది గస్తీ కాస్తుంది. అయితే ఐఎన్ఎస్ తుషిల్ అను యుద్ధ నౌక భారతదేశపు నౌకాదళంలో ఇటీవల చేరింది. దీన్ని తయారు చేసిన దేశం క్రింది వాటిలో ఏది? ఏ దేశం నుంచి ఇండియా ఈ ఐఎన్ఎస్ తుషిల్ అను యుద్ధ నౌకని దిగుమతి చేసుకుంది? జవాబు ఆప్షన్ 3 రష్యా సరైనటువంటి జవాబు. 13వ బిట్టు. బిట్ నెంబర్ 13. పిఎం కిసాన్ 18వ విడత నిధులను ఇటీవల 9.48 కోట్ల మంది రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 20,657 కోట్ల రూపాయలను జమ చేశారు. చూడండి, లేటెస్ట్గా పిఎం కిసాన్ 18వ విడత నిధులు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా లబ్ధి పొందిన రైతుల సంఖ్య 9.48 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. వీరి ఖాతాల్లోకి సుమారు 20,657 కోట్ల రూపాయలను జమ చేశారు. దీంతో ఇప్పటి వరకు
3.46 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. చూడండి, ఇక్కడ చిన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి చూడండి. పిఎం కిసాన్ 18వ విడత 9.48 కోట్ల మంది రైతుల ఖాతాలలో 20,657 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఇది పెర్ఫెక్ట్గా ఉంది. ఓకే, ప్రస్తుతం 18వ విడత నిధులను విడుదల చేశారు. ఇది ఒక బిట్టు. ఇందులో భాగంగా 9.48 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ అమౌంట్ జమ అయింది. ఎంత మొత్తము? 20,657 కోట్ల రూపాయలను జమ చేశారు. ఇది సరిపోయింది. ఇకపోతే అనర్హుల నుంచి, అంటే అర్హత లేని వారి నుంచి 335 కోట్ల రూపాయలు రికవరీ చేశారు. ఇది రాంగు. ఈ అంశం రాంగు. కరెక్షన్ చేసుకోండి. మీరు కూడా మీ క్వశ్చన్ పేపర్లో కరెక్షన్ చేసుకోండి. అది రాంగ్ పెట్టండి. ఇప్పటి వరకు ఈ పథకంని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3.46 కోట్ల మంది రైతులు కాదండి, 3.46 లక్షల కోట్ల రూపాయలను, ఇది కరెక్షన్ చేసుకోండి. ఇప్పటి వరకు అంటే ఈ కిసాన్ నిధి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3.46 లక్షల కోట్ల రూపాయలను రైతులకు అందజేశారు. ఇది ఇక్కడ కరెక్షన్ చేసుకోవాల్సింది. కాగా ఈ పథకంని ఎప్పుడు ప్రారంభించారు? జవాబు గుర్తించండి. జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 2, 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. మళ్ళొకసారి చూడండి, అన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నాయి. చిన్న కరెక్షన్ ఉంది. 2019 ఫిబ్రవరిలో పిఎం కిసాన్ నిధి అనేది ప్రారంభించారు. ఇందులో భాగంగా 18వ విడత నిధులను ఇటీవల విడుదల చేశారు. 18వ విడత నిధుల్లో భాగంగా 9.48 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 20,657 కోట్ల రూపాయలను జమ చేశారు. దీంతో ఇప్పటి వరకు 3.46 లక్షల కోట్ల రూపాయలు రైతులకి అందింది. అది కోట్ల మంది రైతులు కాదండి, కోట్ల రూపాయలు రైతులకి అందింది. 3.46 లక్షల కోట్ల రూపాయలు రైతులకి ఇప్పటివరకు అందింది. కాగా ఈ పథకంని 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇది. ఇకపోతే 14వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 14వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇటీవల చపాటా మిర్చికి జియో ట్యాగ్ గుర్తింపునకు ఇండియన్ పేటెంట్ ఆఫీసు ఆమోదం తెలిపింది. ఐపీఓ ఫుల్ ఫార్మ్ మీకు ఎగ్జామ్లో రావచ్చు. ఐపీఓను విస్తరించండి అనే బిట్టు మనకి రావచ్చు. ఇండియన్ పేటెంట్ ఆఫీస్. ఐపీఓ మీన్ ఇండియన్ పేటెంట్ ఆఫీస్. ఇటీవల చపాటా మిర్చి పేరు ఏంటండి? చపాతీ మిర్చి అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. చపాతీ మిర్చి. ఓకే, చపాతీ అంటే జస్ట్ గుర్తుండడం కోసం ఇలా గుర్తుపెట్టుకోండి. చపాతీ మిర్చి, దీనికి జియో ట్యాగ్ గుర్తింపునకు ఇండియన్ పేటెంట్ ఆఫీసు ఆమోదం తెలిపింది. ఎందుకీ ఈ చపాతీ మిర్చిని అంటే సాధారణంగా చపాటా మిర్చి అని పలకాలి, మనకి గుర్తుండడం కోసమని చపాతీ మిర్చి అనుకుందాం కాసేపు. ఈ చపాతీ మిర్చిని ఎక్కడ సాగు చేస్తున్నారు అన్నది బిట్టు. ఈ చపాటా మిర్చిని ఎక్కడ సాగు చేస్తున్నారు, ఇది బిట్టు. సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, వరంగల్ సరైనటువంటి జవాబు. చపాటా మిర్చిని వరంగల్లో పండిస్తున్నారు. దీనికి జియో ట్యాగ్ గుర్తింపునకు
ఇండియన్ పేటెంట్ ఆఫీస్ అనేది ఆమోదం తెలిపింది. చపాటి మిర్చిని వరంగల్లో సాగు చేస్తున్నారు. ఇక 15వ బిట్ని పరిశీలన చేసినట్లయితే బిట్ నెంబర్ 15 గతంలో ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 973.7 కిలోమీటర్లు, అంటే 972 నుంచి 974 కిలోమీటర్ల మధ్య ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఉండేది అని మనం చదువుకునే వాళ్ళం. కాగా కేంద్ర జల సంఘం తాజాగా అధ్యయనం చేసి విడుదల చేసిన రిపోర్టు ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? తాజాగా కేంద్ర జల సంఘం అధ్యయనం చేసి ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? ఇదే బిట్ ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 3 1027.58 కిలోమీటర్లు సరైనటువంటి జవాబు. 1027.58 కిలోమీటర్లు సరైనటువంటి జవాబు. 16వ బిట్టు తాజా కేంద్ర జల సంఘం అధ్యయనం ప్రకారం తీరరేఖకు సంబంధించి సత్య ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, భారతదేశపు తీరరేఖ పొడవు గతంలో 7516.6 కిలోమీటర్లుగా ఉండేది గతంలో. ఇది కరెక్టే. ఈ స్టేట్మెంటు సరైన స్టేట్మెంటే. భారతదేశపు తీరరేఖ పొడవు ప్రస్తుతం 11,098.81 కిలోమీటర్లు. ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంటే. ఇకపోతే అత్యధిక తీరరేఖ గల రాష్ట్రాలు వరుసగా గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఇంతకుముందు గుజరాత్ తర్వాత అత్యధిక తీరరేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 3వ స్థానానికి వెళ్ళిపోయింది. గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. గుజరాత్ తర్వాత సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంది, 3వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది తాజా నివేదిక ప్రకారం. కాబట్టి పైన ఉన్నటువంటి 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. అయితే ఇక్కడ మనం పైన ఉన్నటువంటి ఈ 3 స్టేట్మెంట్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇది ఈ 3 స్టేట్మెంట్లు ఎగ్జామ్ వెళ్ళినంత వరకు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 17వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. సత్య ప్రవచనం. దేశంలో ఇప్పటి వరకు 2318.31 కిలోమీటర్ల మేర తీరం కోతకు గురయ్యింది. బిట్ రావచ్చు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు గుర్తుపెట్టుకోండి. భారతదేశం మొత్తం మీద ఎంత తీరం కోతకు గురయ్యింది అని బిట్టు వస్తే 2318.31 కిలోమీటర్లు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతున్న రాష్ట్రాల్లో వరుసగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. ఒరిస్సా రాష్ట్రంలోను, తర్వాత కేరళ రాష్ట్రంలోను, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోను తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతూ ఉన్నది. ఒడిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో 272.34 కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురైంది. కాబట్టి ఇక్కడ 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. అయితే ఇక్కడ ఆప్షన్ 4 కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆప్షను మొదటి 3 ఆప్షన్లు కూడా ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 18వ బిట్టు చూడండి. బిట్ నెంబర్ 18 వరల్డ్ చెస్ ఛాంపియన్కు సంబంధించి సత్య ప్రవచనాన్ని గుర్తించండి. ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 సింగపూర్లో జరిగింది. ఇది గుర్తుపెట్టుకుంటారు. సరైనటువంటి స్టేట్మెంట్. ఎక్కడ జరిగింది? సింగపూర్లో. మాజీ ఛాంపియన్ డింగ్ లిరెన్పై విజయం సాధించడం ద్వారా దొమ్మరాజు గుకేష్ 18వ వరల్డ్ చెస్ ఛాంపియన్గా మరియు అతి పిన్న వయస్సులో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించాడు. అంటే 18 సంవత్సరాల వయసులోనే 18వ
వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని తాను కైవసం చేసుకున్నాడు. ఇక్కడ 18కి సంబంధం అనేది ఉంది, చూసుకోండి. ఏ 18కి లింక్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరండి? దొమ్మరాజు గుకేష్. ఇక్కడ దొమ్మరాజు గుకేష్ ఇద్దరు 18 సంవత్సరాల వయసులో 18వ వరల్డ్ చెస్ ఛాంపియన్గా అవతరించాడు. ఓకే, ఇది సింగపూర్లో జరిగింది. 2024 సంవత్సరంలో సింగపూర్లో జరిగింది. ఈ విధంగా ఇలా ఛాంపియన్గా నిలిచిన 2వ భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ కాగా, గతంలో 2012 సంవత్సరంలో విశ్వనాథ్ ఆనంద్ చెస్ ఛాంపియన్గా నిలిచారు. ఆయన తర్వాత 2వ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. పైవన్నీ స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 4 సరైన స్టేట్మెంటు. అయితే ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా పైన ఉన్నటువంటి 3 స్టేట్మెంట్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 19వ బిట్టు, ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య దేశాల జాబితాలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య దేశాల జాబితాలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. 2026కు ఉత్తర అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది సరైనటువంటి స్టేట్మెంట్. 2026వ సంవత్సరానికి గాను ఉత్తర అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. దాని తర్వాత మరో 4 సంవత్సరాలకి 2030లో స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే అంటే దక్షిణ అమెరికా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇవన్నీ కూడా దక్షిణ అమెరికా దేశాలు. స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే ఇవి దక్షిణ అమెరికా దేశాలు. అవునా? సో ఇక్కడ ఉత్తర అమెరికా 2026లో ఆతిథ్యం ఇవ్వనుంది. దాని తర్వాత దక్షిణ అమెరికాలో ఇది జరగనుంది. ఆ తర్వాత మరొక 4 సంవత్సరాలకి 2034 సంవత్సరంలో సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, సౌదీ అరేబియా. అయితే 2022వ సంవత్సరంలో ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చింది అనేది రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ 4 ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఇది తప్పు. ఇది తప్పుగా ఉన్నదాన్ని మనం గుర్తించమన్నాం కాబట్టి ఆప్షన్ 4 ఇది తప్పుగా ఉంది. ఎందుకు ఇది తప్పెందుకు అని పరిశీలన చేసినకైతే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. 2022వ సంవత్సరంలో ఫిఫా వరల్డ్ కప్ అనేది ఖతార్ దేశంలో జరిగింది. అంతేకాక మొదటిసారి ఒక ఇస్లాం దేశం ఆతిథ్యం ఇవ్వడము, అంటే ఒక ఇస్లాం దేశము ఆతిథ్యం ఇవ్వడము ఇదే మొదటిసారి. ఒక ఇస్లాం దేశము ఫిఫా వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి 2022లో. అది ఎక్కడంటే అది ఖతార్ దేశంలో జరిగింది. కాబట్టి ఆస్ట్రేలియా అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇకపోతే ఈ వీడియోకి చివరి బిట్టు, జీకే బిట్టులో 20వ బిట్టు ఈ వీడియోకి చివరిది. ఇటీవల సంజయ్ మల్హోత్రా ఎందుకు వార్తల్లో నిలిచారు? ఇంతకు సంజయ్ మల్హోత్రా ఎవరు? క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ గుర్తించండి. సంజయ్ మల్హోత్రా ఎందుకు వార్తల్లో నిలిచారు? జవాబు ఆప్షన్ 1, ఆర్బీఐ గవర్నర్గా నియమితులయ్యారు కాబట్టి సంజయ్ మల్హోత్రా వార్తల్లో నిలిచారు. ఇది విషయం. ఓకే, ఇక్కడతో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అంటే ఏపీ డిఎస్సి, ముఖ్యంగా ఏపీ మెగా డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ వీడియోని మనం పూర్తి చేసుకున్నాం. మరి రేపు ఇదే సమయానికి, రేపు ఉదయం సరిగ్గా 5 గంటల సమయానికి మళ్ళీ మరొక 20 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.